అంటే ఈ పెద్దోళ్ళు మూతుబరులు నిలువుటంగిలు వేసుకుని పొడవైన గడ్డాలు వేసుకుని అలా కూర్చుని నాలుగు నిలబడినప్పుడు యేసుప్రభు వారిని ఆ మధ్యలో నిలబెట్టారట. ఆ యేసుప్రభు వారిని కైపా ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు మధ్యలో నిలబెట్టి ఏం చేద్దాం అన్నారు. టక్ టక్ మన అప్పటికే ప్లాన్ అంతా రెడీ అయిపోయిందండి, స్క్రిప్ట్ రెడీగా ఉంది, ప్రవేశపెట్టండి అన్నారు. టక్ టక్ మన సాక్షులు వచ్చారు. సాక్షి వచ్చాడు. ఏం చెప్తాడు రా సాక్షి అంటే ఏం చెప్తారు? రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక్కడనే చేసి వాళ్ళు నిలబెట్టారు. రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలన్నీ అడిగి ఏంటంటే ఆ సాక్షి ఒకటి చెప్తున్నారు. సార్ నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఏంటి నీ సాక్ష్యం అని అడిగితే ఏమి లేదు సార్, నేను చెప్తున్నది ఏంటంటే ఇతగాడు దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతానన్నాడు, దానికి విట్నెస్ నేను. ఓయ్ నిజమేనా చెప్పేది అన్నట్టుగా మౌనంగా టకటక మన సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. ఒకటెనకాల ఒకటి సాక్ష్యం చెప్తున్నారు. అంటే వీళ్ళంతా పక్కా స్క్రిప్ట్ వేసి కూర్చున్నారనమాట. ఆ ప్లానింగ్ వేసి కూర్చోబెట్టి సాక్ష్యాలు చెప్తున్నారు, సాక్ష్యాలు ఉటంకిస్తున్నారు. అప్పుడు ప్రధాన యాజకుల్లో ఒకళ్ళు లేచి అన్నాడు, నాకు ఒకటి గుర్తొస్తుంది, నేను మాట్లాడుతున్నాను. ఒకళ్ళు లేచి అన్నాడు, దేవాలయాన్ని కట్టడం ఇదంతా కాదు కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇది సాక్షులతో పని ఏముంది? దేవదూషణ ఇంతకన్నా దూషణ. దేవుడి కుమారుడు, మానవుడు దేవుడి కుమారుడు అని చెప్పుకోవడం అంటే మేఘారుడైన పదం చిన్న పదం కాదు. మనకి స్ట్రైక్ అవ్వకపోవచ్చేమో కానీ ఆ మోతుబర్లకి స్ట్రైక్ అయింది. ఏమని? మేఘారుడే వచ్చినట్టు. ఆ పదం ఏంటి? ఆ దానియేలు చెప్తున్నాడే దేవుడు మేఘాల మీద వస్తాడని, ఆ యెహెజ్కేలు చెప్తున్నాడే దేవుడు మేఘాల మీద వస్తాడని, ఆ పాత నిబంధన ప్రవక్తలు చెప్తున్నారే దేవుడు మేఘాల మీద వస్తాడని. ఆ దేవుడు మాత్రమే మేఘాల మీద రాగలడు, కానీ ఆ మేఘాల మీద నేను కూడా వస్తానని చెబుతున్నాడంటే ఏమని క్లైమ్ చేసుకుంటున్నాడు? ఐ యామ్ గాడ్ అని చెప్పుకుంటున్నాడు. నేను దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. కనుక వెంటనే వస్త్రాలు చెప్పుకుని యెహోవా దేవుడై ఉండగా యేసు దేవుడని చెప్పుకుంటున్నాడండి. యేసు నజరేయుడైన వాడు, యేసు సామాన్యుడైన వ్యక్తి. ఇక మనకి సాక్షులతో పనేముంది? లేచారు, రకరకాలుగా మాట్లాడారు, బెదిరించారు, కొట్టే ప్రయత్నం చేశారు, ఆనబెట్టారు. ఒక మాట అన్నారు, అయిపోయారు, ఆ వట్టే చెప్తున్నాను, ఇంక అయిపోయావు అన్నారు. నీ సంగతి తేల్చేస్తా ఉన్నారు. బట్టలు చింపుకున్నారు, పైనుంచి కిందకి తెలిసారు, మాట్లాడారు, రకరకాల విషయాలు మాట్లాడారు. ఈ లోపల శిష్యులు చెదిరిపోయారు. అప్పటికి అయిపోయింది వ్యవహారం. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే కైపా ఇంట్లో జరుగుతుంది మీటింగ్. ఎక్కడ? కైపా ఇంట్లో. అంటే ఇది ఇంటర్నల్ మీటింగ్ అనమాట. ఈ మీటింగ్ ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటన్నది ప్రిపేర్ అవ్వకుండా గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళారనుకుంటే గవర్నమెంట్ ఏమంటది? చీ అంటది. అందుకే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళడానికి ముందే ఇక్కడ స్మాల్ జడ్జిమెంట్లు లేచిపోవాలన్నమాట. అందుకే కింద ఏం చేశారంటే మొత్తం మీటింగ్ పెట్టుకుని చంపేశారు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ పిలాతు ముందు నిలబడినప్పుడు అయ్యా ఆయన దేవుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాడంటే అయితే అంటాడు. ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద సీరియస్ పాయింట్ కాదు. వాళ్ళకి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలంటే 2 విషయాల్లో సీరియస్గా తీసుకుంటుంది. యాంటీ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాడు అని చెప్తే సీరియస్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వాన్ని చీలుతున్నాడు అన్నప్పుడు యాంటీ అవుద్ది. మొత్తం రెడీ అయ్యారు, తీసుకెళ్లారు, అక్కడ నిలబెట్టారు. బాగా వినాలి. ఈ రోజు మనం ఆలోచించబోతున్నది పిలాతు కొరకు. మర్చిపోకండి, ఎవరి కొరకు? పిలాతు కొరకు. మళ్ళీ అడుగుతున్నాను, ఈ పిలాతు దగ్గర తీసుకెళ్ళి ఏం జరుగుతుంది? 27వ అధ్యాయం. ఇదంతా ఒకటే టెక్స్ట్, జాతికి చదవండి. 27వ అధ్యాయం మొదటి వచనం. 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దరందరూ యేసుక్రీస్తు వారిని చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసినట్టు. నైట్ అంతా ఇదే పనిలో ఉన్నారన్నమాట. విరోధముగా ఆలోచన చేసి ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులు ప్రజలందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి. చంపేచ్చుగా, మరి చంపాలనుకున్నప్పుడు చంపేచ్చుగా, ఎందుకు చంపలేదు? చంపాలనుకున్నారు, చంపేయాలని ఫిక్స్ అయిపోయారు, మరి చంపేచ్చుగా. ఎందుకు చంపలేదంటే చంపారంటే ప్రభుత్వం వచ్చి చంపేది, అందుకు చంపలేరు. చంపే రైట్స్ వీళ్ళకి లేవు. ఎవరికి లేవు? ఈ కింద యూదులు ఎవరైతే ఉన్నారో, యూదులు పైన పరిపాలిస్తున్నది ఎవరు? రోమన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు కనుక, రోమీలు పనిచేస్తున్నారు కనుక రోమీలు మాత్రమే ఒక వ్యక్తి ప్రాణాలు తీయగలరు తప్ప యూదులలో కానీ సామాన్యులకు కానీ ఎవరికి ప్రాణం తీసే రైట్ లేదు కనుక వీళ్ళు మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ని కేసు కట్టడానికి ఎక్కడ తీసుకెళ్లారు చెప్పండి? ప్రభుత్వం దగ్గర తీసుకెళ్లారు. ప్రభుత్వం మీద నిలబెట్టారు. అక్కడ జరుగుతుంది 2వ వచనం, ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పిలాతునకు అప్పగించెను. అధిపతి అయిన, బాగా కొంచెం ఆగదాం, ఇక్కడ హిస్టరీ ఉంది. అధిపతి అయిన పిలాతుకి అప్పగించెను. అధిపతి అయిన పిలాతు అంటే ఏంటి అసలు? బండ గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే కొన్ని వచనాలు మనకు అర్థం అవుతాయి. ఈ పదాలు మనకు అర్థం కాకపోతే ఏ అధికారులు ఏంటో మనకు అర్థం కాదు, ఏ అధికారి ఏంటో మనకు అర్థం కాకపోతే అక్కడున్న ఆ యొక్క గ్రావిటీ ఉంది చూసారా, మన హార్ట్కి టచ్ ఏముంది అక్కడంటే అధిపతి పిలాతు. అధిపతి అయిన పిలాతు. మీరు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. రోమా ప్రభుత్వానికి చక్రవర్తిని కైసర్ అంటారు. ఎవరు? కైసర్ అంటే ఆడే చక్రవర్తి. రోమా ప్రభుత్వానికి కైసర్ చక్రవర్తి అయితే కైసర్ కింద, చక్రవర్తి అనే వర్డ్ ఈక్వల్ వర్డ్ ఏంటి? కైసర్. ఈ కైసర్కి కింద పనిచేసేది ఎవరంటే పిలాతులు పనిచేస్తారు. నెక్స్ట్
ఏ రోజులు పనిచేస్తారు. ఇక కింద సహస్రాధిపతులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సైన్యాధిపతులు వీళ్ళు పనిచేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళ గవర్నర్ హోదానా అన్న పిలాతు అని మీరు నన్ను అడిగితే ఎస్, ఒక గవర్నర్ క్యాడర్లో ఉన్నాడన్నమాట. అంటే యూదులున్న ఏరియాకి గవర్నర్స్గా వ్యవహరిస్తున్నది. అటు పక్క మండల స్థాయిలో వ్యవహరిస్తున్న వ్యక్తి ఏమో ఏ రోజు మండల స్థాయిలో, జిల్లా స్థాయి లేదా రాష్ట్ర స్థాయిలో అధికారి వ్యవహరిస్తున్నదేమో ఎవరు పిలాతు. అందుకే పిలాతు జడ్జిమెంట్ ఇమ్మన్నప్పుడు పిలాతు మళ్ళీ యేసుక్రీస్తు వారిని ఎవరి దగ్గరికి పంపుతాడు? ఏ రోజు దగ్గర పంపుతాడు. ఎందుకు? ఇది మండల స్థాయి విషయం కదా. ఇది మండల స్థాయి విషయాన్ని మీరు స్టేట్ వరకు ఎందుకు తీసుకొచ్చారు అంటే, లేదా మీరు జిల్లా స్థాయి వరకు ఎందుకు తీసుకొచ్చారు, రాష్ట్ర స్థాయి వరకు ఎందుకు? ముందు ఆ మండలంలో తేల్చండి అని అక్కడ పంపిస్తే ఆడేమన్నాడు, ఇది నా పరిధిలో ఉన్నా ఇది నేను తేల్చలేని గొడవని మళ్ళీ ఆడ చెప్పాడు. ఆడేం చేశాడంటే ఇది స్టేట్కి సంబంధించింది అన్నట్టు పైకి పంపించాడు. అంటే మీరు చూసారా గవర్నమెంట్లు ఎలా ఉన్నాయో మనకు అర్థమైపోతుంది అక్కడ. సరే తీసుకొచ్చారు, కైసరి కింద పనిచేస్తాడు. అయితే ఈయన గూర్చి బైబిల్ అలా చెప్పింది. ఈయన గూర్చి మనం చదువుతున్నప్పుడు నాకు అనిపించిందండి, మీకు అనిపిస్తే మీరు కూడా అనండి. మీకు అనిపించిన అనకపోయినా అనకపోయినా ఓ లుక్ ఇవ్వండి. నాకు పిలాతు క్యారెక్టర్ చదువుతున్నప్పుడు నేను స్టార్టింగ్లో చాలా కాలం వరకు పిలాతు మీద ఒక సాఫ్ట్ కార్నర్ మనకు ఉందా లేదా? నాకు ఉందండి. నేను చదివినప్పుడు అరే మంచోడేరా, యేసు ప్రభు అందు చెప్పండి ఏ నేరం లేదన్నాడు రా, మంచోడేరా, చేతులు కడిగేసుకున్నాడు, ఈ నీతిమంతుడి జోలికి పోకూడదని చేతులు కడిగేసుకున్నాడు అన్న ఈ పాయింట్స్ చదువుతున్నప్పుడు ఆయన మీద ఒక సాఫ్ట్ వైబ్రేషన్ మనకు వచ్చిందా లేదా? ఎంతమందికి వచ్చింది? బాగా వినాలి. ఎంతమందికి? ఇంకా ఎలా అడుగుతున్నానని కొంతమంది చెయ్యొద్దు, ఎందుకంటే తెలివితేటలు వీడు ఎలాగ కాదంటాడని. నాకు వచ్చింది, నిజంగా నాకు అనిపించింది పిలాతు మంచోడు అనిపించింది. కానీ మీరు హిస్టరీ చదవండి, పిలాతు అంటే ఎవరైతే ఇక్కడ పిలాతు ఉన్నాడో ఆ పిలాతు చరిత్ర మీరు చదవండి. పిలాతు చాలా నెటోరియస్ యాటిట్యూడ్ కలిగి స్ట్రాంగ్ లీడర్ అండి ఆయన. మీరు గమనించండి, హిస్టరీని చదవండి. పిలాతు యొక్క చరిత్రను చదువుతుంటే చాలా చాలా రుద్రుడైన లీడర్ ఆయన. కోపం ఎక్కువ, దేనికి సై అంటే సై అంటాడు అంతే, ఇక దేనికి తగ్గడనమాట. అలా అంటోడు. అక్కడ వరకు ఎందుకు చరిత్ర చదువుతుంటే ఎన్నోసార్లు యూదుల ఆచారాలకి వ్యతిరేకమైన చట్టాలు చేసి వంట ఉండరు లేకపోతే పండరా అన్నంత పొగరగలిగినోడు ఎవరు చెప్పండి? పిలాతు. అసలు సహించడం అన్నమాట. అరే యూదులకు అనేక మార్లు వ్యతిరేకంగా చట్టాలు చేశాడు, యూదులను అనేక సార్లు కొట్టాడు, యూదులను అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశాడు. ఎదురొచ్చినోడిని సిలువకు కూడా అప్పగించాడు. ఎందుకంటే ఆ రైట్స్ ఎవరికి ఉన్నాయండి? పిలాతుకు ఉన్నాయి. నచ్చిన జడ్జిమెంట్లు ఇవ్వచ్చు, నచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఇలాంటి లీడర్షిప్ ఆయనకు ఉంది కనుక ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్. ఇక్కడే బైబిల్ని అనుమానించారు బయట చరిత్రకారులు. కొంచెం బాగా వింటున్నారు అనుకుంటున్నాను నేను. బైబిల్ని ఈయన క్యారెక్టర్ని చూసే బయటోళ్ళు బైబిల్ చదివినప్పుడు బైబిల్ని అనుమానించారు. ఎందుకు అనుమానించారు అంటే అరే ఇంత భయంకరమైన పిలాతుని సాఫ్ట్ కార్నర్లో బైబిల్ ఎందుకు ప్రజెంటేషన్ చేస్తుంది అంటే బైబిల్ని కిట్టించేశారా, మంచోడన్నట్టుగా రాస్తున్నారేంటి అని డౌట్ వచ్చింది ఎవరి మీద? బైబిల్ రచనల మీద. మనకి ఎలా అనిపించిందో చరిత్రకారులు బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి ఎలాగ అనిపించింది? ఎవరి గురించి? పిలాతు గురించి. సాఫ్ట్గా నడుతూ బయట చదువుతుంటే ఒకలాగా కనబడుతున్నాడు, బైబిల్లో చదువుతుంటే ఒకలాగా కనబడుతున్నాడు. బయటేమో ఆడు ప్రమాదకరమైన వాడు జాలేనట్టు కనబడుతున్నాడు, లోపలేమో కొంచెం జాలి హృదయం కలిగి యేసు ప్రభువు అందు ఏ నేరము లేదని అన్నట్టుగా అలాంటి స్టేట్మెంట్లు చదువుతుంటే మనకి ఏమనిపిస్తుంది? అందుకే బైబిల్ని డౌట్ఫుల్గా చూశారు, చరిత్రకారులు చూశారు. కానీ గుర్తుపెట్టండి, వాళ్ళు డౌట్ పడాల్సిన అవసరం లేదు. సంథింగ్ ఏదో జరిగింది అక్కడ మనం స్టడీ చేయాలి. ఆ స్టడీ చేయడానికే సిలువ సన్నివేశాల చుట్టూ జరిగిన పాత్రలు మనం స్టడీ చేస్తాం. ఏమైంది, ఏం జరిగింది, పిలాతు యొక్క ఆయన యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే చాలామంది చరిత్రకారులు అన్నట్టుగా లేడు. అక్కడ జాగ్రత్త చూస్తే ఆ రోజుల్లో పస్కా జరుగుతుంది. ఏం జరుగుతుంది? పస్కా టైమింగ్స్ అవి. ఆ పస్కా టైంలో పిలాతుని తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టారు ఒకసారి మీరు చూడండి. ఆ పదం ఎంత విచిత్రంగా ఉంటుందో ఒకసారి చూడండి. పిలాతు గూర్చి 27వ అధ్యాయం 11 వచ్చిన చూడండి. 27వ అధ్యాయం 11 వచ్చిన ఏంటట? ఎక్కడ నిలబెట్టారట? యేసును అధిపతి ఎదుట నిలిచెను. ఇంకో పదం ఉంది, నిలబెట్టి అన్నాను. మరి మోకంత ఎర్రా లేరు, ఎక్కడున్నారా? బయట ఉన్నారు. యేసు ప్రభుని ఎక్కడ నిలబెట్టారు? పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు ముందు. ఇదంతా సిలువ సన్నివేశం దగ్గర కాదు, లోపల దర్బార్లో జరుగుతుందన్నమాట. పిలాతు లోపల ప్యాలెస్ ఉంటుంది. కానీ వీళ్ళకి ఒక మన బాగా డబ్బున్న వాళ్ళు అనుకోండి, మనకి ఆఫీసులు ఉంటాయి. ఎక్కడైనా ఎవరైనా కలుద్దామంటే ఎక్కడ కలుద్దాం అంటాం? ఆఫీసులు. వాళ్ళకు కూడా ఆఫీసులు ఉంటాయి. ఎవరికి? పిలాతుకి, ఆ గవర్నర్స్కి, వీళ్ళందరికీ ఆఫీసులు ఉంటే వాళ్ళకి పర్సనల్గా ఇలాంటి తగువులు తీర్చడానికి, బహిరంగ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు అక్కడ మాట్లాడతారనమాట ఇంటర్నల్గా. అక్కడ తీసుకెళ్ళారు. వీళ్ళందరూ బయట ఎందుకు నిలబడ్డారో ఇదే టెక్స్ట్ని, ఇదే సందర్భాన్ని
యోహాన్ రాశాడు, ఎంత బాగా రాశాడు చూడండి ఒకసారి, ఎంత బాగా కవర్ చేసిందో. సువార్త చరిత్రని చాలా బాగా కవర్ చేసింది. అంటే కవర్ చేయడం అంటే ఏ విషయాన్ని అంత ఈజీగా వదిలేదు. చూద్దాం ఒకసారి. యోహాన్ సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. యోహాన్ సువార్త 18వ అధ్యాయం 28వ వచనం. బయట ఉన్నవారి వద్దకు వచ్చి అంటే ఇప్పుడు అందరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? బయట ఉన్నారు. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? లోపల ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి? బయట ఉన్నారు. బయట ఉన్నవారి వద్దకు, లోనకి. బయట అంటే ఎవరు బయటికి లోపలికి తిరుగుతున్నారండి? నిజానికి ఎవరు తిరగాలి చెప్పండి? ఎంత కేసు కట్టి తీసుకొచ్చి వీళ్ళు తిరగాలి, కానీ లోపల ఎవరు తిరుగుతున్నారండి అంటే వీళ్ళ మతం కోసం అవసరమైతే పెద్దలనైనా గుంజీలు తేలుతారు. అది ఆ సన్హెడ్రిన్ సభ అంటే. ఆ పెద్దలను అడి తిప్పుతున్నాడు. ఆ లోపలికి వచ్చి ఒక మాట అడిగాడు. మాటలు అడుగుతూ 30వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. అందుకు వాళ్ళు అడుగుతున్నాడు, పిలాతు బయటకు వచ్చి ఉన్నవారి వద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు అని నా దగ్గర పంపించేశారు కదా, మా ప్యాలెస్ లోపల పంపించేశారు. ఏంటి ఇతను నేరస్తుడు అనడానికి ఏ నేరం మోపుతున్నారంటే వీళ్ళకి ఎంత భయం లేని మాట్లాడుతున్నారు చూడండి. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పారు. అంటే ఏమన్నారండి? యేసు ప్రభు వారిని దుర్మార్గుడు అన్న. వీడు దుర్మార్గుడు కాకపోతే నీ దగ్గర వరకు మేము తీసుకొస్తామా? లాజిక్ ఆలోచించండి సార్. మీకు ఎందుకు చెప్తున్నాం వినండి సార్. లాజిక్ ఆలోచించండి. వీడు దుర్మార్గుడు, యేసుప్రభు వారిని వాడు ఉమ్మేయడాలు ఎంతగా నలిపేశారు, ఆయన అందరు నలిపేశారండి. లోపలికి వెళ్ళారు. దుర్మార్గుడు కానీ నేను మీకు అప్పగిస్తామంటే అప్పుడు పిలాతు అన్నాడు, మీరు అతను తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతను తీర్పు తీర్చడనగా యూదులు ఎవనికి మరణ శిక్ష విధించుటకు మాకు అధికారం లేదే, లేపేద్దాం, మేము ఎప్పుడో లేపేద్దాం, కాకపోతే పవర్ లేదనే చెప్పండి నీ దగ్గర తీసుకొచ్చి. అంటే చంపేస్తారు, కానీ ఇంతకు చంపకుండా ఉన్నారంటే ఏదో అయిపోద్దన్న భయంతో ఉన్నారు. చాలామంది అప్పుడప్పుడు మనం పళ్ళు బిగించేసి రకరకాలుగా చంపేతనే ఆదావా అంట చూస్తే, అంటే చంపేస్తావు కానీ ఎందుకు చంపకుండా ఉన్నావు? పోలీసులు వచ్చి తీసిపోతారు ఏమైనా ఉన్నావు, లేకపోతే నువ్వు ఏం చేస్తావు? చంపేస్తావు అంటే చంపేయడానికి రెడీ. అప్పుడప్పుడు మన కోపం వచ్చేది కానీ చచ్చిపోతాయి అదవా అంట చూసారా. మరి కొట్టిపోయావా? ఎందుకు ఆపేసుకున్నావు? సెక్షన్లు గుర్తు వస్తుంది ఇక్కడికి. గమనించండి, చంపుతారంటే చంపేద్దరు వాళ్ళు ఎందుకు ఆగిపోయారంటే కేసు అవుతుందేమో అని ఆగిపోయారు, ప్రమాదం జరుగుతుందేమో అని ఆగిపోయారు. సరే మీ ధర్మశాస్త్రం ప్రకారం చేయండి అంటే, అసలు సార్ ధర్మశాస్త్ర సంబంధంగా మేము తేల్చేయాలనుకుంటే తేల్చేద్దాం, మళ్ళీ మీ గవర్నమెంట్ తలపోటు ఎంక్వైరీలు ఇవన్నీ మాకు ప్రాబ్లం వచ్చి అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాం. అయినా ఒక మాట అంటున్నాను సార్, ఎంత నేరస్తులు కాకపోతే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్ అని అన్నారు. ఏం చెప్పుంటారండి? ఇక్కడ లేదండి ఆ మాట. ఏం చెప్పుంటారు చెప్పిన దాని కొనసాగింపు ఏం చెప్పారంటే ఇక్కడ లేదు. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పారు ఎక్కడని చెప్పిన లూకా గారు కవర్ చేస్తారు. ఎక్కడ? లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చూడండి. అంతటా వారందరూ లేచి అతన్ని పిలాతు వద్దకు తీసుకుని వచ్చి, ఇతడు మా జనములను తిరగబడ ప్రేరేపించుచున్నాడు, అంతుకు దుర్మార్గుడు. 2వ పాయింట్, కైసరికి గవర్నమెంట్కి పన్నివ్వద్దని తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము చెప్పండి. గవర్నమెంట్ సీరియస్ అవ్వాలంటే ఏ పాయింట్స్ ఉంటే సీరియస్ అవుద్ది? ఒకటి, ట్యాక్స్ కట్టొద్దంటే సీరియస్ అవుద్ది. రెండో చెప్పండి, కైసరికి మరొక కైసరుగా నిలబడుతున్నాడు అన్నప్పుడు సీరియస్ అవుతుంది. మా ధర్మశాస్త్రం ప్రకారం ఇతడు దేవుడు కుమారుడు మేఘాల మీద వస్తున్నారంటే దేవుడిని నమ్మనోడికి ఎలా అనిపిస్తుందండి? అరే మేఘాల మీద రాకపోతే మేఘాలు తగ్గిపోయి వద్దరు, మాకు ఎందుకు ఈ గొడవలని అంటారనరా? మనకి సీరియస్, వాళ్ళకి మతాన్ని నమ్ముతున్నారు కనుక పెద్దలమైన మనకి సీరియస్ పాయింట్, బైబిల్ నమ్ముతున్నాం కనుక అది అలా సీరియస్ పాయింట్ కాదు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ నమ్ముడు, మేఘాల మీద కాకపోతే నడుసు వస్తాడు రా, లేదా గాల్లో వస్తాడు, దీనికోసం చంపేస్తారా అని అడుగుతారు. ఆ పాయింట్ చెప్తే ఆయన చంపరని వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. ఆ పాయింట్ చెప్తే చంపరని ఏ పాయింట్ చెప్తున్నారు తెలుసా? గవర్నమెంట్కి వ్యతిరేకతను మాబ్ ఫామ్ చేస్తున్నాడు, మాబ్ కడుతున్నాడు, మాకు తెలుసు. మాబ్ జన సమూహాన్ని ఫామ్ చేస్తున్నాడు, రాస్తారు ఒకరికి రెడీగా ఉన్నాడు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా రేపుతున్నాడు. ఇప్పటికే మీ రోమా ప్రభుత్వం మీద ఎంతమంది విప్లవకారులు లేచి కూర్చున్నారు. ఎంతోమంది అపోస్తుల గారిని చదువుతున్నప్పుడు మనకు ఒక మాట కనిపిస్తుంది. ఇదిగో 800 మందిని పోగేసుకుని రోమా ప్రభుత్వం మీద తిరగబడిన వాడు ఇతడేనా అని ఒక కామెంట్ ఉంటుంది. అంటే అప్పటికే గవర్నమెంట్ మీదకి వందల వేల మంది టీమ్స్గా ఫామ్ అవుతున్నారు రోమా గవర్నమెంట్ని కొట్టాలని. ఇప్పుడు గవర్నమెంట్ని కొట్టాలని ఇలాంటి టీమ్స్ ఫామ్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటే చెప్పండి, ఆదిలోనే వీళ్ళ తొంగలో తొక్కేయాలనుకుంటుంది, అనుకోదా? అందుకే ఆ పాయింట్ చెప్తున్నారు. ఏమనంటే, అయ్యా మీరు ఇలాగ వదిలేస్తే మీ గవర్నమెంట్ కుప్పకూలు చేస్తారు, ఇలాగ వదిలేస్తే నాశనం అయిపోద్ది. అతడు మాట చెప్పుకుంటున్నాడు, క్రీస్తు అంటే మీకు అర్థమవుతుందో లేదో, క్రీస్తు అంటే నేను కొత్త రాజునని చెప్పుకుంటున్నాడు అన్న.